అది నువ్వు చెప్తే వాడు వింటాడు. నేను ఎంతో చెప్పే ప్రయత్నం చేశాను, వినదందుకు సిద్ధం లేడు. స్వామి ఒక్కటి, నాకు ఇక స్మృతి తగ్గుతుంది. శరీరం నుండి ఎంతో రక్తం వెళ్ళిపోయింది, శరీరంలో స్వాస్థ్యం లేదు, దప్పి అవుతుంది మధ్య మధ్యన. శరీరంలో స్వాస్థ్యం లేదు, దప్పి తగ్గడం లేదు. నేను ఏం మాట్లాడగలుగుతాను స్వామి? నేను ఒక్క విషయం అడగాల స్వామి. నేను మొన్న ఒక్క ప్రశ్న చేశాను, నేను చెప్పాను నేను ఎప్పుడు ఎక్కడ ఉత్తరం ఇస్తాను, ఎప్పుడు ఉత్తరం ఎక్కడ ఇస్తాను, ఎప్పుడు. నాకు ఇంకా దగ్గర 45 రోజులు సమయం ఉన్నది. మీ ప్రతి ప్రశ్నకు ఏ రోజు ఏ చెప్పాను దాని జవాబిస్తాను. 45 రోజులు అనుకోకండి, మధ్య మధ్యన నాకు కూడా హాలిడేస్ ఉంటాయి, మీకు కూడా హాలిడేస్ ఉంటాయి అని దాని కొరకు విచారం చేస్తే నేనేం చెప్పాను? కొందరు అంటారు, తెలవక పాపం చేస్తే ఏం పాపం లేదు, తెలిసి పాపం చేస్తే పాపం. ఇది అన్నానా లేదా? దాని జవాబు ఇప్పుడు ఇస్తుంది. పితామహులు అడిగారు, స్వామి నేను ఒక్కటి విషయం అడగన్నా చెప్పు. జ్ఞాతాజ్ఞాతంగా అంటే నాకు తెలిసి తెలవక నేను ఈ జన్మల్లో ఏమి పాతకం చేయలేదు, మరి నాకు ఈ శిక్ష ఎందుకు ఇచ్చావు స్వామి? ఈ శిక్ష నాకు ఎందుకు ఇచ్చావు చెప్తాం. దీని బదులుగా నువ్వు మాత్రం ఆ కార్యం చెయ్యాలి స్వామి, నువ్వు ప్రసాదిస్తే అవుతుంది. అలాగే చెప్తాను, చెప్పను, చూపెడతాను. కళ్ళు మూసుకున్నారు పితామహుని కంటి పైన 2 వేళ్ళు పెట్టాడు భగవంతుడు. చూస్తూ పో. మొదటి జన్మం శుద్ధం పోయింది, రెండవ జన్మం శుద్ధం పోయింది, 4, 5, 6, 7 ఇలా ఎన్నో జన్మాలు శుద్ధమైపోయాయి. ఏ జన్మల్లో కృతాకృత జ్ఞాత భుక్త పీతాపీత బలనీకరణ సంకలనీకరణ జాతి ప్రోషకరణ అపాత్రీకరణాది మహాపాతక లఘుపాతక ఉపపాతకాది ఏ పాతకాలు లేవు. తుదికి ఒక్క జన్మంలో ప్రసంగం అవ్వబడ్డ. ఆ జన్మంలో కూడా పితామహ భీష్ముడు క్షత్రియుడే ఉన్నాడు, రాజు ఉన్నాడు. క్షత్రియుడు వేడే, రాజు వేడే.